జై తెలంగాణ అనే నినాదాన్ని నిషేధించడం గురించి మీరేం చెప్తారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కానీ ఈవెన్ సీఎం ఏ సభలో కూడా జై తెలంగాణ అనే మాట ఎక్కడ వినిపించడం. ఆయన జై సోనియమ్మ అంటాడు, జై కాంగ్రెస్ అంటాడు, జై రాహుల్ గాంధీ అంటాడు. ఇంకెవరైనా నాయకులు దొరికితే జై చంద్రబాబు గారు కూడా అంటారు రాత్రిపూట ఇంట్లో. బయట అన్నట్టుగా వచ్చి కానీ ఇంట్లో జై చంద్రబాబు. బీజేపీ వాళ్ళు కూడా జై తెలంగాణ నినాదాన్ని నిషేధిస్తున్నామని చెప్పేసి అని నిషేధిస్తున్నామని అని అఫీషియల్ గా అనలేదు. అఫీషియల్ గా అంటే వాళ్ళకి బడిత పూజ అవుతుంది తెలంగాణ ప్రజల చేతిలో. నిషేధించడం అంటే మా ఉత్తముచ్చట కాదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదం అది జై తెలంగాణ అనేది. అంటే బయట రాకేష్ రెడ్డి డైరెక్ట్ గా ఎందుకు అనాలి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా మాట్లాడడం అదే చెప్తున్నాయి. వాళ్ళ మూర్ఖత్వం అది, వాళ్ళ మూర్ఖత్వం. ఇలా తెలంగాణ ప్రజలు అమరవీరులు అయ్యి తెలంగాణ కోసము సకల జనుల సమ్మె చేసి మిలియన్ మార్చ్లు చేసి ఎన్నో అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు కూడా జై తెలంగాణ అనే మాటని ఎందుకన్నారంటే కేసీఆర్ గారు గుర్తొస్తారు జై తెలంగాణ నినాదంలో. జై తెలంగాణ అన్న ప్రతిసారి కేసీఆర్ గారు గుర్తొస్తారు. కేసీఆర్ గారే లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా? ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి. కేసీఆర్ గారు మరుగునబడ్డ అన్నటువంటి అంశం, అంటే మరుగునబడ్డట్టు అంటే అట్లా కూడా అనొద్దు. ఎవరు పట్టించుకోలేదు పొలిటికల్ గా అంశాన్ని. కేసీఆర్ గారు కదా పొలిటికల్ గా దానికి ఒక లిఫ్ట్ చేసి రాజకీయ కారణాలతోని రాజకీయంగానే దాన్ని తీసుకురావాలి, సాధించాలని చెప్పేసి ఒక కంపల్షన్, పొలిటికల్ కంపల్షన్ గా క్రియేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇదే రెండు పార్టీలు మేము ఇవ్వము అని మొండిగా కూర్చుంటే వీళ్ళ మెడల్ వంచి తెలంగాణను సాధించింది కేసీఆర్ గారు. సో జై తెలంగాణ అన్న ప్రతిసారి ఆయన క్రెడిట్ పోతుంది కదా, అందుకే భయపడుతున్నారు. వాళ్ళు అంటే ఏంది అనకపోతే కేసీఆర్ గుర్తుల్ని ప్రతిదీ కూడా స్పాయిల్ చేయడం వెనక మీరు ఎలా చూస్తారు? ఇటు భయస్తుడండి, పిరికోడు. వాస్తవంగా బయటికి చూడ ఆనవాళ్ళు లేకుండా చరిపేస్తారని మాట్లాడడం పిరికితనం అది. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేనటువంటి ప్రాంతం తెలంగాణలో లేదు. మీరు ఏ ఊరికి, పల్లెటూరికి 12,000 విలేజెస్ ఉన్నాయి ఇలా, రెవెన్యూ విలేజెస్. 12,000 గ్రామాలకు పోయినా కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు ప్రతి ఒక్క విలేజ్ లో కనిపిస్తాయి. ఏం జరిపిస్తాడు ఆయన? ఆయనతో అవుతుందా? విగ్రహం మార్చడం. ఆయన పోయి కూర్చునే సెక్రటేరియటే కేసీఆర్ గారు కట్టిండ్రు. ఆయన డిప్యూటీ సీఎం గారు రోజు పండుకునే ఇల్లే ప్రగతి భవన్ కేసీఆర్ గారు కట్టిండ్రు. సెక్రటేరియట్ ముందట ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూవే కేసీఆర్ గారు కట్టిర్రు. ఇలా ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అండర్ పాస్ లేని నుండి వచ్చినాయి హైదరాబాద్ సిటీలో. ఆయన తిరిగేది ఈయనే కదా. లేకపోతే పల్లెటూర్లకు పోతే ఇలా కాలువలు మార్చడం, విగ్రహాలు మార్చడం, బతుకమ్మని తీసేయడం, అది చెప్తున్నాయి అండి. ఇట్స్ పొలిటికల్ అక్యుమెంట్ లేదు ఆయనకి. ఈనాడు కూడా రాజకీయ అనుభవం లేదు, రూలింగ్ పార్టీలో లేడు. డైరెక్ట్ సీఎం పోస్ట్ వచ్చింది, ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయిపోయింది ఆయన. అదొక లిటరల్గా చెప్పాలంటే తప్పది. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి తర్వాత సీఎం అయితే ఒక మీనింగ్ ఉంటుంది దానికి. ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. చిహ్నాలు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానివ్వండి, చార్మినార్ కానివ్వండి అని పక్క రాష్ట్రం చిహ్నాలు అవి ఎందుకు తీసేయాలి దాన్ని? లేకపోతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేసి ఏం జరిపేస్తా? బొంద ఏమవుతుంది అక్కడ చెరిపేయడానికి? నువ్వు జరిపేస్తావా? సెక్రటరీని గులగొట్టు ఫస్ట్, నీతో అవుతుందా? మరి ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు? డైవర్షన్ టాక్టిక్స్ అండి. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డైవర్షన్ టాక్టిక్స్. అది తప్ప ఏం చేయలేడు ఆయన. ఏమీ చేయలేక చేతగాక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడే మాటలు.